2 దబ్బకాయలు తెచ్చుకున్నానండి. ఇక్కడ చూసారా 2 దబ్బకాయలు. దీంట్లోనేమో ఒక పావు బజ్జీ మిరపకాయలు లాగా ఉంటాయి కదా, పెద్ద మిరపకాయలు అవి వేద్దామని ఈ 2 కలిపితే భలే బాగుంటుందండి పచ్చడి. ముక్కలు కోసుకుని అవి కూడా చిన్నగా ఇట్లా పెట్టుకుని ఇక్కడ చిన్న ముక్కకు తీసేసామనుకోండి చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు. ఈ సీజన్లోనే వస్తాయండి ఈ దెబ్బకాయలు, పొండు మిరపకాయలు, చింతకాయలు. ఇదిగోండి దీంట్లో ముక్కలు కోసేసుకున్నాం, దెబ్బకాయ ముక్కలు చూసారా, దెబ్బకాయ ముక్కలు కోసేసుకున్నాం. కోసాము ముక్కలు కోసుకున్నాము, కొన్ని పచ్చిమిరపకాయలు పావన్నీ, ఒక పావు అంతా ఉప్పు, సాల్ట్. మనం మిరపకాయ వేస్తున్నాం కాబట్టి నేను ఒక 10 కాయలు నిమ్మకాయలు రసం కూడా పోస్తాను దీంట్లో. 10 కాయలు నిమ్మకాయల రసం, ఉప్పు పసుపు పట్టాలి ముక్కలకి బాగా కలుపుకున్నాక బాగా. ఇదిగోండి దబ్బకాయలు కోసేసుకున్నా కదా, దబ్బకాయలు కోసేసుకున్నానండి నేను. ఇదిగోండి ఊరమిరపకాయలు లాంటి పచ్చిమిరపకాయలను ఈ దబ్బకాయలు వేసుకుని నేను పచ్చడి కలుపుకుంటున్నానండి. దీంట్లో ఏమేస్తున్నానంటే ఇదిగోండి ఎల్లిగడ్డ మిక్సీ వేసుకున్నానండి. ఇదిగోండి మెంతి పిండి, దీంట్లోకి ఆ పిండి వేసుకోరండి, మేము పైన వేసుకోవచ్చండి. ఎల్లిగడ్డ ఇది వేసేసి మెంతి పిండి ఎల్లిగడ్డ వేసి కలిపేసుకోవాలి. ఇట్లా పూలు పెట్టుకుని వేసాం కదండి మిరపకాయలు, ఆ దానిలోకి పులుపు ఉప్పు వెళ్ళి ఎంత బాగుంటాయి అనుకున్నారు. ఇది అయిపోయింది. దీంట్లో ఏం లేదండి, దెబ్బకాయ కోసేసుకుని దెబ్బకాయలు తెచ్చుకుని శుభ్రంగా కడుక్కుని తుడిచేసుకుని ఆరిపోయినాక కాయం ముక్కలు కోసుకుని ఇంత ముక్కలు కోసుకుని పొడవుగా సన్నగా ఇట్లా కోసుకుని ముక్కలు కోసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని ఇగోండి మిరపకాయలు కూడా ఇట్లా పోల్చి పెట్టుకుని దానిలో వేసేసుకుని 3 రోజుల తర్వాత ఉప్పేసి కలిపి పెట్టుకున్నాం కదండి. 3వ రోజుని మెంతిపిండి 2 స్పూన్లు వేసుకుని ఎల్లిగడ్డ మిక్సీ వేసుకుని అది వేసుకుని కారం వేసి కలుపుకుంటున్నానండి. దీనికి నూనె గిన్నె తాలింపులు ఏం పెట్టాం. దబ్బకాయ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటాయండి మిరపకాయలు. ఇదిగోండి మిరపకాయలు ఇట్లా వేసేసుకుని కింద వేసుకుని దబ్బకాయ కన్నా ముక్క కన్నా కూడా చూడండి మీరు ఈ పచ్చిమిరపకాయ చాలా టేస్ట్ ఉంటుంది. గాజు సీసాలో పెట్టుకుంటే బాగుంటాయండి పచ్చళ్ళు, కానీ గాజు సీసాల్లోనే వాడుకుంటాం.